అసలు మీరు గతంలో ఈ రిసార్ట్స్ ఆలోచన లేక ముందు గతంలో మీరు ఎప్పుడన్నా అంటే యాదగిరిగుట్టకు అప్పుడప్పుడు వచ్చేవారా? తక్కువ ఆ, తక్కువ వచ్చింది. 85 నుంచి 2009 వరకు మేము వచ్చింది 2 టైమ్స్. 2 టైమ్స్. ఇప్పుడు మాత్రం ప్రతి మంత్లీ ఒకసారి మాత్రం స్వామివారి దగ్గర పోతాం. రెగ్యులర్గా అనిపిస్తారు. రెగ్యులర్గా మంత్లీ ఒకసారి పోవాల్సిందే. ప్రతి స్వామివారికి ఒక కార్యక్రమం ఏంటంటే స్వామివారికి బట్ట పెట్టిన తర్వాతనే లక్ష్మీ స్వామి పెట్టిన తర్వాతనే ఇక్కడ మీ కార్యక్రమాల ముందు మొదలు పెడతాం. ఇప్పుడు యాక్చువల్గా రేపు బట్టలు పెట్టేసి మొదలు పెడతాం. మేము యాక్చువల్గా సీ ద టేస్ట్ ఆఫ్ మన లక్ష్మీ స్వామి. ఆ రోజు బాబా వారికి పవరు అది చెప్పది. లక్ష్మీ నరసింహస్వామి బాబాని ప్రతిష్టాపన చేసేటప్పుడు పంతులు గారు చెప్పారు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి రండి అని. అయితే మనం సమయాభావము అది అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రావడము కుదరక వెళ్ళలేదు. ప్రతిష్టాపన స్టార్ట్ చేసాము. 3 రోజులు పూజలు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తెల్లవారితే బాబా ప్రతిష్టాపన. ఆ నైట్ 1 గంటకి ఉరుములు మెరుపులతోటి వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ మనము అంతా హోమాలు అంతా పెట్టున్నాం. తెల్లవారి ఉదయాన్నే 6 గంటలకు వచ్చేసి 5 గంటలకు వచ్చేసి పూజ చేద్దామంటే వర్షం పడుతుంది. ఎట్లా చేయాలి, హోమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎట్లా చేయాలంటే అప్పుడు పంతులు గారు అడిగారు మీరు ఇట్లా వెళ్ళి వచ్చారా యాదగిరిగుట్టకనే అంటే లేదా పంతులు గారు వెళ్ళలేదు, కుదరలేదు అని అంటే అప్పటికప్పుడు అక్కడ ఉన్న హోమం దగ్గర పెట్టున్న ఇది నీళ్లు, ఆ నీళ్లు తీసుకొచ్చి మా ఇద్దరి మీద అట్లా ఇంకా అసలు ఏం లేదు కుమ్మరిచ్చినట్టే పోసేసారు. పోసేసి స్వామి మమ్మల్ని క్షమించు, ఈ ప్రతిష్టాపన అయిపోగానే మీ దగ్గరకు వస్తాము, వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాము అని అన్న 5 నిమిషాలకే మొత్తం ఆగిపోయింది. ఎక్కడా వర్షం లేదు, ఓన్లీ ఈ గుట్ట మీద తప్ప. మీ యాగానికి కూడా మీ పూజలకు కూడా ఎలాంటి ఆటంకం కలగలేదు. 5 నిమిషాల్లో వర్షం అయిపోయింది. ఏప్రిల్ 30 తారీఖు అది ఎండల్లో. ఏప్రిల్ 30 ఎక్కడ మళ్ళీ లోకల్ గా అక్కడ వర్షం. గుడి దగ్గర గుడి దాటి అవతల కూడా వర్షం లేదు, మళ్ళీ ఇటు లేదు, ఎక్కడ లేదు, ఓన్లీ ఇక్కడ ఈ కొండ మీద. అప్పటి నుంచి స్వామివారి పవర్ ఆ రోజు తెలిసింది మాకు. మీరు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. దీని ద్వారా కూడా భక్తులకు చాలా మందికి ఒక అద్భుతమైన విషయం వెళ్ళిపోతుంది. అంటే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పవర్ ఏంటి అంటే మాకు అనిపించింది మనం లక్ష్మీ నరసింహ స్వామికి మనం ఎంత అవకాశం ఇచ్చి ఆయన ప్లేస్ లోకి మనం తీసుకొస్తే నన్ను మర్చిపోతారా అని చెప్పి మాకు సందేశం ఇచ్చినట్టు అయింది. అందుకని మేము ఏ కార్యక్రమం చేసినా స్వామి దగ్గరికి పోయి ముందు స్వామికి చెప్పి బట్టలు పెట్టి వచ్చి ఇక్కడ కార్యక్రమం అప్పటి నుంచి ఆ విధంగా. ఈవెన్ మా అబ్బాయి పెళ్లి చేసినా కానీ ఇంట్లో కార్యక్రమం కూడా స్వామివారి ఇంటి ఇలవేలుపుగా ఇక్కడ యాదగిరిగుట్ట స్థానికులే కానీ స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామివారిని నమ్ముకున్న ప్రతి భక్తుడు కూడా ఏంటంటే స్వామివారిని తన ఇంటి ఇలవేలుపుగా భావిస్తారు. ముందుగా స్వామివారికి పూజలు చేసిన తర్వాతనే వారికి కొత్త బట్టలు అవి ఏమైనా సమర్పించిన తర్వాతనే పెళ్లిళ్ళు చేసినా చాలా మంది తీసుకుపోయి మొదటి పత్రికను స్వామివారి దగ్గర ఉంచుతారు. అప్పుడే ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా మీరు కూడా ఇప్పుడు ఒక ఇంటి విలవేలుపుగా స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామివారిని ఒప్పుకొని మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఈ విషయం కూడా భక్తుల్లోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీనరసింహ స్వామి వారు చాలా పవర్ఫుల్. ఆయన ఒకసారి నమ్ముకొని మనం ముందుకు కొనసాగితే ఏ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఎక్కడికైనా బాగా అనుభవం నుంచి ఇంకా అట్లే ప్రతి స్వామివారి ఉన్నా కూడా బాబా వారు ఉన్నా కూడా బాబా వారి నెక్స్ట్ ముందు స్వామివారి ఫస్ట్ ఇంపార్టెన్స్. మేము అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఏవైనా మొదలెట్టింది. ఏ చేయాలనుకో బాబా వారి కార్యక్రమం మొదలెట్టారు కూడా ముందు లక్ష్మీస్వామి దగ్గరికి వెళ్ళేసి ఆయన పర్మిషన్ తోటే ఇక్కడ మనం. ఇప్పుడు మనకు ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కదా సార్, మనం ఇంటి ఇలవేలుపు, గ్రామ ఇలవేలుపు, గ్రామ దేవతలకు ఇంటి దేవతలకు మనము మొదటగా వారికి పూజలు చేసిన తర్వాతనే ఏ దేవుడికి పూజ చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది అనేది కూడా మనకు ఆధ్యాత్మికంగా కానీ అర్చకులు చెప్పేది కానీ ఉన్నది. ఆ విధంగానే లక్ష్మీనరసింహ స్వామి వారిని కనుక మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని ఒక అడుగు ముందుకేస్తే మనము ఎంత విజయాన్నైనా సాధించగలుగుతాం. ఇక్కడ కూడా ఇప్పుడు మనం స్వామివారి దగ్గర ఉన్నటువంటి పూజారులు కూడా ఏం చెప్తారంటే ఈ ఏరియా అంతా కూడా లక్ష్మీస్వామి తిరిగిన ప్రదేశాలు, ఇవన్నీ గుట్లన్నీ. ఇక్కడ ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే కూడా స్వామివారి సన్నిధిలో చేసినట్టే. నువ్వు అంతే పెళ్లి అక్కడ చేసినా ఇక్కడ సౌభాగ్యాలు చేసినా ఒకటే, అంతే స్వామివారి సన్నిధిలో చేసినట్టే అని ఆయన ఒకసారి ఆయనే చెప్పారు, పెద్ద పొత్తుగా చెప్పారు. అక్కడ ఒకసారి మాకు చెప్పాడు, భక్తులు చెప్పారు. వాళ్ళు అడిగారు స్వామి మేము అది కూడా చేయాలనుకుంటున్నాం, లక్ష్మీ అదేమో రిసార్ట్ కదా, ఇక్కడైతే స్వామివారి సన్నిధి చేయాలనుకుంటా, ఇవన్నీ స్వామివారి గుట్ల ప్రదేశాలు మీ పుట్ట మీద చేస్తే అదన్నీ అక్కడ ఇక్కడ చేసిన అక్కడ చేసిన ఒకటి అన్నారు. అందువల్ల ఏంటంటే మేము స్వామివారి సన్నిధిలో ఫూట్ ఆఫ్ ది స్వామివారి దగ్గర మనం ఫీల్ అవుతాం అన్నమాట. స్వామివారి సన్నిధిలోనే మనం ఉన్నట్టు అది ఒక భావన. అది
subscribe.